అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా? అక్క అమ్మ 2 రోజులుగా ఏడుస్తుంది. ఆ బాధ చెప్పలేం కదమ్మా, కళ్ళ ముందు ఉన్న అమ్మాయి అట్లా చేస్తే. అదే మీరు వెజ్ అన్నారు కదమ్మా, అదే అన్నా నేను కూడా. గుర్తుంది మాలాశ్రీ, మీరు వెజ్ అన్నారు కదా, ఎప్పుడు ఎవరు అలాగా ఎవరు అనలే. అదే మేము నాన్ వెజ్, కానీ నాకు కూడా వెజ్జే ఎక్కువ ఇష్టం అంటున్నా. ఇక అన్ని ఎన్నేళ్ళు ఉంటుందమ్మా చెల్లి ఎన్నేళ్ళు ఉంటుంది? పెళ్ళి అయిందంట చెల్లికి. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? అక్క నేను అమ్మకి పూర్తి మద్దతు ఇస్తున్నాను. అవును మరి, అందరం వదిలేస్తే కుదరదే కదమ్మా. ఆమె బాధ భరించలేదు కదా, ఈ టైంలో కష్టంగానే ఉంటుంది. నార్మల్గా జ్వరం వచ్చి తగ్గపోతేనే పిల్లల కోసం మేము ఎంతో ఫీల్ అవుతూ ఉంటాము. అట్లాంటి ఇష్యూస్ అంటే పెద్ద పెద్ద ఇష్యూసే కదా. ఆయన ముందు చెప్పి ఒప్పించడమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయలేము ఈ రోజుల్లో, ఎవరిని ఏం అనలేకపోతున్నాం. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అన్నది ఏమి చెప్పలేము. ఫాదర్ ఉన్నారా అమ్మా? ఫాదర్ ఉన్నారా? ఏం చేస్తున్నారు? అమ్మ ఇంకెవరున్నారు? ఒక్కతేనా అక్క? అదే అంటున్నా, జస్ట్ ఫీవర్ వచ్చినా జలుబు చేసినా అలా తగ్గట్లేదురా బాబు, 2 రోజుల కన్నా ఎక్కువ అయిపోయిందని అనిపిస్తుంది. ఇలాంటి ఇష్యూస్ అంటే తట్టుకోవడం అసలు కష్టమే. చిన్న చిన్న విషయాలకి ఈ రోజుల్లో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాం. ఇంకేంటమ్మా మాలాశ్రీ విశేషాలు? ఈరోజు సండే, ఇంకేంటి? ఓన్లీ సాంబార్. ఎక్కడికి వెళ్ళేది లేదా? స్టవ్ బంద్ చేసి వస్తాను. ఏమైంది? ఏం తిన్నావు మాయ? అక్క అన్న చెల్లి. ఒక అక్క, ఒక చెల్లి, ఒక అన్న ఉన్నారా నీకు? పెద్ద కుటుంబమే. అరే రామా, ఇప్పుడు మ్యారేజ్ అయిందా అక్కదా? చెల్లిది. చెల్లి పెళ్ళి అయిపోయింది, అక్కకి అయిపోయిందా అమ్మ మ్యారేజ్? అక్కకి అయిందా మ్యారేజ్? ఏం కాదు, నువ్వే కొంచెం అమ్మని బాగా చూసుకో. ఏం చేస్తాం చెప్పు, ఎవరి అల్లాట వాళ్ళది. మన నిర్ణయం లేకుండా వాళ్ళు చేసుకున్నారు, అలా అని వదిలేలేము. కానీ మనం ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అమ్మని నాన్న జాగ్రత్త చూసుకో, ఏం ఫీల్ అవ్వకుండా. ఏం చేయలేము వీటికి. మరి ఇప్పుడు తిన్నారా? డిన్నర్ అయిందా ఇంకా లేదా? టీవీ మూవీ కాదు, ప్రోగ్రామ్ వస్తుంది జీ తెలుగులోది, సీరియల్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, అది. టీవీలో మూవీ చూస్తున్నావా? నువ్వు చూస్తున్నావా, నన్ను అంటున్నావా? టీవీలో జస్ట్ ప్రోగ్రామ్ వస్తుంది సీరియల్స్ది. దీపు ఏదో ఒకటి మరి, టీవీ ఆఫ్లో ఉంటే అసలు అవ్వదు, కుదరదు. టీవీ ఆన్లోనే ఉండాలి. మూవీ అయినా సరే చూసేస్తాడు టీవీని, అదనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అలాగే ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.